ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి పుణ్య నామానికి వందనాలు చెల్లించుకొంచున్నాను. దేవుని మాటలను ఆసక్తితో వింటున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. ప్రీవియస్ వీడియోలో 2వ కీర్తనను మనం ధ్యానం చేసుకున్నాం. చాలా కీర్తనలకు పైన వాటిని వ్రాసిన సందర్భము కానీ ఆ కీర్తన వ్రాసిన వారి పేరు కానీ కనబడుతుంది. అలాంటి కీర్తనలలో 3వ కీర్తన మొదటిది. 8 వచనాలు గల 3వ కీర్తన దావీదు తన కుమారుడైన అబ్షాలోము ఎదుట నుండి పారిపోయిన సమయంలో వ్రాసినది. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మొహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక అని వ్రాయపడి ఉన్నది. చాలామంది శత్రువుల వలన దావీదు పొందే బాధలతో ఈ కీర్తనను ప్రారంభించాడు దావీదు భక్తుడు. ఈ కీర్తనలో మొదటి 2 వచనాల్లో తనకి సంభవిస్తున్న ఆపదల గురించి, అబ్షాలోము చేసిన కుట్ర వలన దావీదుకు ఏర్పడిన తలవంపులు, ప్రాణాపాయం గురించి మాట్లాడుతున్నాడు. అబ్షాలోము దావీదుకు విరోధంగా మారడము 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 18వ అధ్యాయాల్లో మనం చదువుతాము. తన సొంత కుమారుడే తనను చంపాలి అనుకోవడము దిగమింగలేని దుఃఖము. ఎంత గొప్ప రాజైనా, ఎన్ని భోగభాగ్యాలున్నా కష్టాలకు కన్నీళ్లకు ఎవరు అతీతులు కారని దావీదు జీవితం మనకి నేర్పిస్తుంది. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల్లో మరియు బలి అర్పింపవలెనని ఉండి అబ్షాలోము గీలోనీయుడైన అహితోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరికి వచ్చిన జనము మరీ ఎక్కువగుట చేత కుట్ర బహుబలమాయెను. ఇశ్రాయేలీలు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానం రాగా దావీదు యెరూషలేమందున్న తన సేవకులందరికీ ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ పొందలేము. మనము పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను, మనకు కీడు చేయకను, పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదము రండి అని వ్రాయపడి ఉన్నది. ఆ రోజు దావీదుకే కాదు, ఈ రోజున మనందరికీ ఏదో రకంగా ఏదో ఒక వైపు నుండి మనల్ని బాధ పెట్టేవారు చాలామంది ఉంటారు. కొందరు తెలిసి శత్రువులుగా ఉంటారు, కొందరు అంతర్గత శత్రువులుగా ఉంటారు. మానవుని జీవితము పోరాటము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాము అని వ్రాయపడి ఉన్నది. పౌలు భక్తుడు మానవుని జీవితంలో ఎన్ని రకాల పోరాటాలు ఉన్నాయో స్పష్టం చేశాడు. అయితే దేవుని బిడ్డలతో పోరాడేవారు దేవుడే లేడని, దేవుని బిడ్డలకు రక్షణే లేదని అనుకుంటారంట. వీరు దుష్టుని సంబంధులు. దేవుని సహాయము మానవునికి అందకుండా చేసేది అపవాది. ఇక్కడ దావీదు తర్వాత 3 వచనాల్లో దేవుని సహాయం ఎలా ఉంటుందో వివరిస్తున్నాడు. ఆపదలో అవమాన పరిస్థితి ఎదురైన విశ్వాసికి దేవుడు చాలు. ఇక్కడ దావీదు దేవుని యందు అతనికి గల నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నాడు. దేవుడు తనకి సంరక్షకుడని, తల ఎత్తువానిగా ఉంచుతాడని, తన శత్రువులను ఎదుర్కోవడానికి దృఢమైన విశ్వాసము, నమ్మకము దేవుడే అని ఖచ్చితంగా స్పష్టం చేస్తున్నాడు. మన కష్టకాలంలో శత్రువులు ఆటంకపరచలేని గొప్ప అండ ప్రార్థన. అందుకే మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
17వ వచనములో ఎడతెగక ప్రార్థన చేయుడి అని వ్రాయపడి ఉన్నది. దావీదు దేవునికి ఎలుగెత్తి మొరపెట్టాడు. దేవుడు తన పరిశుద్ధ పర్వతం నుండి సమాధానమిస్తాడన్న గట్టి విశ్వాసము దావీదులో కనపడుతుంది. దేవుడు కష్టకాలంలో విడిచిపెట్టేవాడు కాదు, ప్రార్థన త్రోసివేసేవాడు కాదు. ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో దావీదు పండుకొని నిద్రపోయి లేచదను అంటున్నాడు. దేవుని పట్ల దావీదుకున్న విశ్వాసము, నమ్మకము, ధైర్యము ఈ వచనాల్లో మనకి అర్థమవుతాయి. పండుకోవడం, నిద్రపోవడం ఒకటే కదా, 2 సార్లు వ్రాయబడింది ఏంటి అని ఆలోచిస్తే చాలామంది పండుకుంటారు కానీ నిద్రపోరు. ప్రశాంతమైన నిద్ర వారికి రాదు, మెలకువలోనే ఉంటారు. ఏ శబ్దమైనా లెగుస్తారు. ఈ రోజుల్లో ఇది పెద్ద వ్యాధిలా మారింది. ఎవ్వరి నోట నుండి విన్నా నిద్ర పట్టడం లేదు. ఇదే మాట, దీన్నే పండుకోవడం అంటారు. వారు పడుకొనే ఉంటారు కానీ నిద్రపోరు. ఇక నిద్రపోవడం అంటే ప్రశాంతంగా బయట పరిస్థితులు, ఏ ఆలోచనలు మెదడులో తిరగకుండా నిద్రపోవడం. ఎవ్వరు ప్రశాంతంగా హాయిగా నిద్రపోతున్నారు ఈ రోజుల్లో? ఎవ్వరూ లేరు. కానీ దావీదు అంత శ్రమలో, ప్రాణాపాయ స్థితిలో పండుకొని నిద్రపోయి లేచదను అంటున్నాడు. తన భారాన్ని దేవునికి అప్పగించి తనలో జరుగుతున్న అంతర్మదనాన్ని దేవుని పాదాల వద్ద పెట్టి దావీదు ప్రశాంతంగా ఉండగలిగాడు. ఇదే విశ్వాసి యొక్క ముఖ్య లక్షణం. విశ్వాసాన్ని క్రియల్లో చూపించాడు దావీదు. శత్రువులు అని మొదటిగా వ్రాయబడిన కీర్తన 3వ కీర్తన. పాత నిబంధన కాలంలో శత్రువుల గురించి ప్రార్థించే కీర్తనలు ఎక్కువగా కనపడతాయి. ఈ తరంలో కూడా విశ్వాసులకి అనేక మంది శత్రువులు ఉంటారు. వారందరి కోసం మనం ప్రార్థన చెయ్యాలి. అయితే ఆ కాలంలో శత్రువులను కొట్టమని, వారిని నాశనం చేయమని ప్రార్థించేవారు. అంటే వారి ఉద్దేశము పగ తీర్చుకోవడం కాదు, శత్రువు యొక్క ఉద్దేశాలను నిర్మూలం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు. అయితే కృపాకాలంలో ఉన్న మనము, క్రీస్తు వారి రక్తంలో కడగబడిన మనము మన శత్రువుల గురించి ఏ విధంగా ప్రార్థించాలో యేసుక్రీస్తు వారు చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43-44 వచనాల్లో నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని వ్రాయబడి ఉన్నది. ఇలాంటి తత్వము యేసుక్రీస్తు వారి ప్రేమ తత్వము. నిజానికి మనందరము దేవునికి శత్రువులమే. మన పాపాలను బట్టి, మన దుష్ట క్రియలను బట్టి ఆయన మరణానికి అప్పగింపబడ్డారు. శత్రువులుగా ఉన్న మనలను దేవుని ప్రేమతో ఆయన బిడ్డలుగా స్వీకరించారు. ఆయన త్రోవలో నడిచే ప్రతి ఒక్కరూ క్రీస్తు వారికి మాదిరికరంగా జీవించాలి. మనం పోరాడే శత్రువు అపవాది. మన పక్షముగా ఉన్నవాడు సర్వశక్తిమంతుడు. అపవాది తంత్రములను అనంత నాశనం చేసే అద్భుత దేవుడు మన పక్షమున ఉన్నాడు. మన శత్రువుతో మనము కత్తులతో, ఈటెలతో పోరాడనవసరం లేదు. శారీరక బలముతో ఎదిరించనవసరం లేదు. మన దగ్గరనున్న బలమైన ఆయుధము ప్రార్థన. ప్రార్థన అనే సర్వాంగ కవచాన్ని ధరించినప్పుడు సమస్త బంధకాలు, అపవాది కుతంత్రాలు నాశనమైపోతాయి. దావీదు కూడా ఇక్కడ ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించాడు కనుక ప్రశాంతంగా నిద్రపోయాడు. ఇంకా దావీదు గట్టి విశ్వాసంతో చెప్తున్న మాట, 10,000 మంది దండెత్తి వచ్చినా భయపడేదే లేదు. ఎందుకంటే దావీదు దగ్గర ప్రార్థన అనే గొప్ప ఆయుధం ఉంది. దేవుని కాపుదల ఉంది. ఈరోజు మనందరికీ ఉండాల్సిన ప్రధానమైన ఆయుధం ప్రార్థన. దేవుడు రక్షించే దేవుడు. మన శత్రువు అయిన అపవాది పళ్ళను విరగ్గొట్టే దేవుడు. చివరిగా ఈ రక్షణను, ఈ ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించేది దేవుడే. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనములో, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని వ్రాయపడి ఉన్నది. నిజమే, దేవుణ్ణి ఆశ్రయించు వారికి ఆయనే రక్షణ దుర్గము. దావీదు తన శ్రమలో ఏ విధంగా దేవుణ్ణి ఆశ్రయించి ప్రశాంతంగా ఉన్నాడో అలాగే ఈరోజు మనందరము నిజ దేవుణ్ణి ఆశ్రయిద్దాం. ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి విపత్కర సమస్య అయినా మనకి కష్టం కావచ్చు, కానీ మనల్ని ప్రేమించే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుని నామాన్ని విశ్వసిద్దాము. ఆయన నామ మహిమార్థమై జీవిద్దాము.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చేసిన ప్రార్థనలను, విజ్ఞాపనలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృపా నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.